అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు మీ అందరి ముందుకి కొన్ని పాత విషయాలు గుర్తు చేయాలి. దానికి సంబంధించిన రిజల్ట్ మీకు చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2012 సమయంలో ఈ విశాఖపట్నం ఉడాల జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా అప్పుల్లో మనం చర్చించుకున్నాం. అప్పుల్లో నొడగల కృష్ణ నేరుగా తెలుగు అధ్యక్షుడిగా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. మేము 3 టౌన్లో కంప్లైంట్ పెట్టినా కూడా ఈ యొక్క స్కామ్ మీద చర్యలు తీసుకోకపోతే అడ్వకేట్ గిరిధర్ ద్వారా మేము ఏసీబీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. దాన్ని ఏసీబీ వారికి రెఫర్ చేసి కేసు కట్టమని చెప్పారు. దాని క్రైమ్ నంబర్ కూడా క్రైమ్ నంబర్ 4 of 2012. ఇది ఏసీబీ కోర్టు వారు ఇచ్చిన ఎఫ్ఐఆర్. దాని తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపి రీసెంట్గా ఏసీబీ వారి కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాస్తవాలు బయటికి తీసి కోర్టు ద్వారా ఏసీబీ పోలీసు వారికి విచారణ చేయించామో అది ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా విశాఖపట్నంలో అతి పెద్ద భూ కుంభకోణం అప్పట్లో ఉన్న ఉడా ల్యాండ్ పూలింగ్ విషయంలో ల్యాండ్ పూలింగ్ జీవోలు పెట్టుకొని అలాట్మెంట్ కానీ డీ పట్టాల విషయం కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయంలో కానీ లేని పట్టాలు సృష్టించి వాటిని ప్రైవేటు వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్లు కాకుండా ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి జీవో 2005లో వచ్చిన జీవోని ఏదైతే రెవెన్యూ వారు ఉడాకి మొత్తం ల్యాండ్స్, గయాలు, ప్రభుత్వ భూములు, డీఫామ్ పట్టాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి, దాన్ని లేఅవుట్లు వేయడానికి, తదితర లాభాలు ఆర్జించడానికి ఈ యొక్క ల్యాండ్స్ మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసిందో ఉడాకి. ఆ సందర్భంలోనే ల్యాండ్ పూలింగ్ అనేది తీసుకొచ్చి లేని వారికి పట్టాలు ఉన్నట్లు వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు లేకుండానే వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఉడావారు ఏదైతే జీవో ప్రకారం ఉందో 1 ఎకరానికి 1000 గజాలలో 11 గజాలు ఉందో అది ఇవ్వడం జరిగింది. అది కూడా అత్యంత ఖరీదైన ప్రాంతం మధురవాడ, ఋషికొండ, పాండురంగాపురం, అలాగే ఎంవిపి కాలనీలో ఉన్న పబ్లిక్ యూటిలిటీకి సంబంధించిన ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది అతి ఘోరమైన సుమారుగా 543 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆ రోజు పత్రికలు, న్యూస్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు విపరీతమైన ఉద్యమం చేసి ఆ యొక్క ల్యాండ్లను కాపాడాలి, ఈ విశాఖపట్నంలో ల్యాండ్లు తప్పుడుగా వేరే వాళ్ళకి బదలాయింపు ఉండకూడదని ఒక యొక్క సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది. దానికి ఈరోజు మేము సఫలీకృతం అయ్యామని చెప్పి మీడియా ముందు
మేము తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఏవైతే సర్వే నెంబర్లో కొన్ని మధురవాడ కానీ, రుషికొండ కానీ, పాండురంగాపురం కానీ, ఎంవిపి కానీ ఉన్నాయో గజం ₹1,00,000 ఉంటే ఒక గజాన్ని 118 రూపాయలకి చేసిన ఘనత అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పెద్దలు, ఏదైతే ఉడాకి సంబంధించిన అధికారులు ఉన్నారో, జీవీఎంసీకి సంబంధించిన అధికారి ఉన్నాడో, ఏదైతే ఉడా వైస్ చైర్మన్ ఉన్నాడో, వీళ్ళందరూ కుమ్మక్కై మూకుమ్మడిగా ఒక పెద్ద భారీ దోపిడీ చేసే ఘనత సాధించింది ఉడా. అందులో ఈరోజు సుమారుగా 11 మందిని ముద్దాయిగా తీర్చి వీళ్ళు నేరం చేశారు, ఈ నేరం ప్రూవ్ అయింది అని ఏవైతే డాక్యుమెంట్లు మేము సమర్పించామో 10 డాక్యుమెంట్లు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దు కూడా చేయడం జరిగిందని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంవిపిలో ఏదైతే పబ్లిక్ యూటిలిటీ ఉందో అది ఎవరికి ఇవ్వకూడదు, అది కూడా దారాదత్తం చేశారు. ఏదైతే ల్యాండ్ పూలింగ్లో లేని వ్యక్తులకు కూడా ప్రభుత్వ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి 118 రూపాయలకి ఇక్కడ రాక్డేల్ లేఅవుట్లో కానీ, పాండురంగపురంలో కానీ రిజిస్ట్రేషన్ చేశారంటే ఎంత నిర్వాహకం అనేది ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకి, రిజిస్ట్రేషన్ శాఖకి ఎంతో భారీ నష్టం ఏర్పడింది. కనీసం రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ కూడా తీసుకోకుండా కనీసం మార్కెట్ వాల్యూ 25,000 ఉంటే మినిమం కూడా లేకుండా ₹100 చేసిన ఘనత రాష్ట్ర చరిత్ర ఏదైనా ఉందంటే ఈ యొక్క గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజులో ఉండే ఏదైతే ధర్మాన ప్రసాద్ రావు ఉన్నాడో, ఏదైతే బొత్స సత్యనారాయణ ఉన్నాడో, అప్పటి మంత్రులు వాళ్ళ హస్తం పూర్తి స్థాయిలో ఉంది. అలాగే అధికారుల మీద పేక మీద కత్తి పెట్టి వారి అధికారాల్ని అణిచివేసి డబ్బులకు లోపరుచుకొని కొన్ని ₹100 కోట్ల చేతులు మారాయి. ప్రభుత్వ ఖజానాకి భారీగా గండి కట్టిన వ్యక్తులు ఈరోజు వైసీపీలో ఉండే మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు దీని ముఖ్య కారణం. అందుకే మీరు గమనించండి, బొత్స సత్యనారాయణ ఏవైతే, అలాగే ధర్మాన ప్రసాద్ రావు ఏవైతే ఈ సంతకాలు ఉన్నాయో, బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాద్ గారిని ఎంతో మందిని పక్కన పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి కూడా ఉన్నతమైన స్థానాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే రెవెన్యూ మినిస్టర్గా ఉన్న ధర్మాన ప్రసాద్ రావు అప్పట్లో ఉన్నాడో దాన్ని కంటిన్యూ చేయడానికే మొన్న 2019 తర్వాత 2019 నుంచి 2024 వరకు రెవెన్యూ మినిస్టర్గా ధర్మాన ప్రసాద్ రావుని ఎంచుకోవడానికి కారణం దాన్ని కంటిన్యూషన్ కొల్లగొట్టడమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం. అయితే ఇది కేవలం ఏసీబీ పోలీసు వారు విచారణ చేసింది కొంత మాత్రమే. దీనిపైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చాం, దీనిపైన 100 ఎకరాల ట్రాన్సాక్షన్స్ జరిగే గతంలో వాటన్నిటిపైన సమగ్రమైన విచారణ పూర్తి స్థాయిలో జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎంతటి రాజకీయ నాయకులు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు. చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరైతే 11 మంది అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదల భూములు, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునేదే ముఖ్య అజెండా. ఈరోజు ఉడాని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఉడాలో ఈరోజు ఉడా పేరు ఎత్తలేకపోతున్నారు. ఉడాలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎవరికి తెలియట్లేదు. ఉడాలో ఏ జీవులు వస్తాయో తెలియట్లేదు. ఉడాలో ఏ లేఅవుట్లో ఏ ప్లాన్లు ఎప్పుడు అవుతున్నాయో ఎవరికి తెలియట్లేదు. ఒకప్పుడు ఉడా అంటే ఒక నమ్మకం. ఈరోజు పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల కోసం ఈ ఉడా ఎంతో ప్రయత్నం చేసి ల్యాండ్ని ఎక్వైర్ చేసి సుమారుగా మీరు పిఎం పాలన చూడండి, ఉడా లేఅవుట్ 150-200 రూపాయలకి గజం అమ్ముకునే పరిస్థితిలో మంచి లాభాలుతున్న ఉడా ఈరోజు ₹1,00,000 కూడా ఉడాలో జాగాలు లేవంటే మొత్తం దోపిడీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న గతంలో ఉన్న మంత్రులు, ఈ ధర్మాన ప్రసాద్ రావు, బొత్స సత్యనారాయణ, ఈ అధికారులు కూడా. కాబట్టి మేము ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారు.
ఈ కేసు తీవ్రత ఎంత ఉందనేది కూడా మేము కూడా పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో దీనిపైన రీఛార్జ్షీట్ రీఎంక్వైరీ చేయమని చెప్పి మా ప్రభుత్వం తరపు నుంచి ఈ ఉడా ఆస్తులన్నీ కూడా కూడబెట్టి మళ్ళా ప్రజలకి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీని కోర్టు విషయాలు అన్ని కూడా నాకు సంబంధించి ఈ కేసు వేసిన పివి గిరిధర్ మేము మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు పివి గిరిధర్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీగల్ సెల్ విశాఖపట్నం జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఇది వరకు అసలు ఈరోజు ఏదైతే క్రైమ్ నెంబర్ 4/2012 అనేటువంటిది ఏసీబీపీఎస్ గురించి మాట్లాడుతున్నామో, ఈ కేసులో ముఖ్యమైన స్కామ్ ఏంటనేటువంటిది ఒక 2 ముక్కల్లో చెప్తాను. అంటే అసలు మోడస్ ఆపరెండి ఏంటనేటువంటిది చెప్తాను. ప్రభుత్వ భూమి, పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించినట్లుగా సృష్టించి, అది కూడా సృష్టించారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ల్యాండ్స్ కేటాయించినట్లుగా సృష్టించి, అలాగా ల్యాండ్స్ కేటాయించిన తర్వాత ఆ ల్యాండ్ని అక్వైర్ చేస్తే, అంటే పూలింగ్ ద్వారా, ఉడాకి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఉంది, ఆ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా కానీ ఆ భూములు కానీ తీసుకున్నట్లయితే ఆ భూమిలో 1800 గజాలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా అసలు ఎవరి పేరు మీద లేని భూమిని ఎక్స్ సర్వీస్ మ్యాన్ బోగస్గా సృష్టించి, వాళ్ళ పేరు మీద భూములు కేటాయించినట్టు సృష్టించి, ఆ రికార్డుల ద్వారా ఆ ల్యాండ్ పూలింగ్లోని వాళ్ళకి తిరిగి, అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఓనర్స్గా చూపిస్తున్నారో వాళ్ళకి ల్యాండ్ కేటాయించినట్టుగా సృష్టించి, అలా కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకి వాళ్ళు అమ్మినట్టుగా సృష్టించారండి. ఈ రకంగా సృష్టించింది తక్కువ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి పేరు మీద చూపించినటువంటి భూమి 5 ఎకరాలు, అంటే ఒక వ్యక్తికి 5 ఎకరాలు చొప్పునంటే అక్కడ దగ్గర ఒక 60-70 మంది పేరు మీద సృష్టించారండి. ఇందులో ముఖ్యమైనది ఈ స్కీమ్లో జరిగినవి ఎక్కడెక్కడంటే ఓజోన్ వ్యాలీ, మధురవాడ, అలాగే ఋషికొండలోని సర్వే నెంబర్ 335లోని ఋషికొండలోని కూడా ఇలాగే ల్యాండ్స్ని సృష్టించి అక్కడ కూడా స్కామ్ చేశారు. ఇది ఒక రకమైనది. రెండోది, ఇంకో పెద్ద కుంభకోణం ఏంటంటే ప్రతి లేఅవుట్లో, ముఖ్యంగా విశాఖపట్నంలో ఉడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉడా వచ్చిన తర్వాత 1975లో ఉడా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లేఅవుట్ ఎంవిపి అండి. ఎంవిపి లేఅవుట్ రెగ్యులేషన్స్లో ల్యాండ్ యూజ్ ప్లాన్ పక్కన పెట్టి అడ్డగోలుగా కొంత పబ్లిక్ యూటిలిటీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ భూమిని అంతటిని సమీకరించి ఉపయోగానికి కాకుండా దానిని ప్రైవేటు పార్టీలకి అమ్మి, ఆ పార్టీల ద్వారా డెవలప్మెంట్ చేయించి కన్స్ట్రక్షన్ చేసుకొని వాటిని అమ్ముకునే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు ఆ రోజుల్లో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో అదొకటి. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పాండురంగాపురం అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. ఈరోజు హార్బర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే సుబ్రహ్మరెడ్డి గారి ఇల్లు ఉందో, లేకపోతే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉందో, ఇప్పుడు అందరి నోట్లో నవ్వుతున్నటువంటి అతిపెద్ద స్కాముల్లో అక్కడ కూడా స్కామ్లు ఉన్నాయి. అందులో భాగంగా పాండురంగాపురం లేఅవుట్లో సర్వే నెంబర్ 1011లో ఆడ్ బిట్స్ అని చెప్పి ఇలాగే పబ్లిక్ యూటిలిటీకి సంబంధించినటువంటివి, గ్రీనరీకి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ల్యాండ్ యూజ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో మాస్టర్ ప్లాన్ ప్రకారం వాటిలో నుంచి తప్పించి కొన్ని భూముల్ని తయారు చేసి వాటిని ప్లాట్లుగా సృష్టించి గజం 118 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేశారండి. అక్కడ గజం ఎంత ఉందో అందరికీ తెలుసు. ఓకే, ఈరోజు కాకపోతే 10 ఏళ్ళ క్రితమైనా కూడా 60-70 వేలకు తక్కువ ఎప్పుడు అక్కడ లేదు. అలాంటప్పుడు 118 రూపాయలకి ఒక గజాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటి జరిగింది. ఇందులో ఇలా చేసిన వాటిలో మధురవాడ కాకుండా మన ఋషికొండ చూస్తే సైబర్ వ్యాలీ కూడా అందులోకే వస్తుందండి. ఈ రకంగా ఈ కాగితాలన్నింటినీ సృష్టించి పేపర్లన్నీ కూడా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని తయారు చేసి ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు అనేటువంటి వాళ్ళు పూర్తిగా దీన్ని ఫిక్స్ చేసి చేశారో, దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయిన అధికారులందరి మీద కేసు పెట్టాం. అయితే ఈ కేసుని డైరెక్ట్గా పోలీసు వాళ్ళు తీసుకోవడానికి, అంటే ఏసీబీ, ఇది కరప్షన్ కాబట్టి ఏసీబీ కోర్టుకి, ఏసీబీ పోలీసులకి ఇచ్చాం. ఏసీబీ పోలీసులు దీన్ని తీసుకోవడానికి వాళ్ళు సందేహిస్తే అప్పుడు
స్పెషల్ కోర్ట్ ఏసీబీ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ కమ్ స్పెషల్ కోర్ట్ ఫర్ ఏసీబీ కేసెస్ ఏదైతే ఉందో అందులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చి ఆ డైరెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ జరిగి దాంట్లోనే నిజమే స్కామ్ ఉన్నదని చెప్పి మొత్తం భూములైతే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంవిపి కానీ రుషికొండ కానీ మధురవాడ కానీ మొత్తం భూములన్నింటి మీద కూడా ట్రాన్సాక్షన్స్ ఆపివేసి ఆ భూముల్ని తిరిగి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే దాంట్లో ఇంకా ఎవరెవరు ఎక్యూజ్డ్ ఉన్నారో కూడా వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని ఎక్యూజ్డ్గా ఈరోజు యాడ్ చేశారు. ఈరోజు సందర్భం ఏమిటంటే క్రైమ్ నెంబర్ 4/2012 అనేటువంటి కేసు ఏదైతే ఉందో ఏసీబీపీఎస్ అది ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారండి. అంటే నేరం ఎలా జరిగింది అనేటువంటి దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాన్ని మేము కంటెస్ట్ చేసే స్టేజ్లో ఉన్నాం. ఎందుకంటే ఇంకా దాంట్లోని కొన్ని యాడ్ చేయాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.